పిఠాపురం నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో ఎంతోగానో అభివృద్ధి చేశామని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ. అభివృద్ధిపై చర్చకు రావాలని ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. తూర్పు గోదావరి జిల్లాలో బి పత్తిపాడు గ్రామంలో వర్మ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గంలో ప్రజల ముందుకొస్తున్న అభ్యర్థులంతా వలస నేతలేనని అన్నారు. ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి దొరబాబు గారిని, ఎంపీ అభ్యర్థి గీత గారిని సవాల్ విసురుతా చెప్తున్నాను. ప్రతిపాడులో రామాలయంలో చర్చకి రండి. మీరు ఈ గ్రామానికి ఏం చేశారో చెప్పండి. నేను ఈ గ్రామానికి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. మీరు 1 లక్షన్నా ఇచ్చారా, 5 లక్షలన్నా ఇచ్చారా, 10 లక్షలన్నా ఇచ్చారా? ఆడపడుచులు బురదలో నడుస్తుంటే మీరు నవ్వుతా పోయారు. పొన్నూరు వాళ్ళు మీరు. నేను ఆడపడుచులందరికీ రోడ్లు వేసాను. ఇంకా నేను కూడా వేయాలి. 10-15% ఉండిపోయింది. 75% వేసా. అలాగే కళ్యాణ మండపం ఇచ్చా. మీరు ఎందుకు కళ్యాణ మండపం ఇవ్వలేదు, ఎందుకు రోడ్లు వేయలేదు ఇక్కడ ప్రజలకు చెప్పండి. ఎందుకు 2 పంటలకి నీరు ఇవ్వలేకపోయారు? రాష్ట్రం కలిసి ఉందో నిధులు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చాం, పురుషోత్తపట్నం తెచ్చాం, 2 పంటలకి నీళ్ళు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మేము సవాలు విసురుతున్నాం. వాళ్ళకి ధైర్యం అంటే వచ్చి కూర్చోమనండి, చెప్పమనండి. ఏ రోజు డేట్ నాకు ఫోన్ చేసి చెప్పమనండి. ఆ రోజు మేము వస్తాం. గ్రామ ప్రజలు తీరుస్తారు. ఎవడు ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తాడు? వర్మ, దొరబాబా, గీత. ఎవడు స్థానికుడు? వర్మ, దొరబాబా, గీత. ఎవరు దత్తుళ్ళు? వర్మ, దొరబాబా, గీత. ఎవరు అన్యాయం చేశారు ఈ గ్రామానికి 10 ఏళ్ళు? ఎవరు ఏమి చేశారు ఈ గ్రామానికి? ఈ గ్రామాన్ని ఉపయోగించుకుని వదిలేసిన నాయకులు ఎవరు? 10 ఏళ్ళు లేని అభివృద్ధి 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరు? అది వర్మ అని చెప్పి నేను తెలియజేస్తాను.